హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పుదీనా రోటి పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అలానే టిఫిన్స్‌లోకి కూడా సూపర్ ఉంటుంది. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. 15 నిమిషాల్లోపే అయిపోతుంది. ఇంక లేట్ చేయకుండా ఈ పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే లైట్‌గా మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చిన్ని చేదొచ్చి టేస్ట్ చాలా బావుంటుందండి. తర్వాత 2 స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకొని, వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 వరకు యాడ్ చేశానండి. ఎండుమిర్చి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లోకి ఇలా నూపప్పును కూడా యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ వరకు. స్టార్టింగే వేసేస్తే నూపప్పు అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్‌లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలానే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయిపోయి టమాటా అయినా, పుదీనా కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది. తర్వాత ఇలా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియం సైజువి 2 వరకు తీసుకున్నా. అలానే పుదీనా కూడా పెద్దవి 3 కట్టల వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 10 ఎండుమిర్చి కారం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. చూసారు కదా వాటర్ అనేది బాగా రిలీజ్ అయింది కదా! ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి. ఇలా బాగా దగ్గర పడిపోవాలండి. చూసారు కదా వాటర్ ఏమీ లేదు కదా! ఇలా అయితే సరిపోతుంది. తర్వాత ఈ పుదీనాను చల్లారనిద్దాం. పుదీనా అనేది బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు, అలానే హాఫ్ వెల్లుల్లికి కొంచెం ఎక్కువలో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాంటి రోటీ పచ్చడిలో ఫ్రై చేసి వేసుకోవడం కంటే ఇలా పచ్చి వెల్లుల్లి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇదనే కాదండి. మీరు ఏ టిఫిన్స్ ప్రిపేర్ చేసినా సరే, ఆ టిఫిన్‌లో ఉండే చట్నీ కూడా ఇలా పచ్చి వెల్లుల్లితో బ్లెండ్ చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. వాటర్ వేస్తే త్వరగా నలగదండి. ముక్క ముక్కల్లాగే ఉండిపోతాయి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పుదీనాను కూడా యాడ్ చేసుకొని, అలానే లైట్‌గా వాటర్ దానితో పాటే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో బెల్లం పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు చిన్ని బెల్లం ముక్కైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు ఎక్కువైనా, కారం ఎక్కువైనా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుందండి. చింతపండు యాడ్ చేస్తే తప్పకుండా బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే బావుంటుంది టేస్ట్. చూసారు కదా! ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్‌లో సగం ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, తాలింపును బాగా ఫ్రై చేసుకొని, దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే పుదీనా రోటీ పచ్చడి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, ఈ చట్నీతో పాటు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.